ఫస్ట్ ఈ ఐదుగురిని తొలగించండి, టీమిండియాని కాపాడండి, కనీసం స్వదేశంలోనైనా మ్యాచ్లు ఓడి ఇండియా పరువు తీయకండి. అవును బాస్, టీమిండియా సొంత గడ్డపై సిరీస్ ఓడింది. అది కూడా ఈ సంవత్సరంలోని ఫస్ట్ సిరీసే ఓడిపోయింది న్యూజిలాండ్కి అగెనిస్ట్గా. ఇది అదే న్యూజిలాండ్ టీం బాస్. 2024లో టెస్ట్ ఫార్మాట్లో కూడా ఇండియాకి వచ్చి మరీ మనల్ని ఓడించి టెస్ట్ సిరీస్ని గెలిచింది. ఇక ఇప్పుడు అదే న్యూజిలాండ్ ఓడిఐస్లో కూడా మనల్ని చిత్తు చేసి సిరీస్ని చేజిక్కించుకుంది. ఇండియా పరువు తీసింది. సొంత గడ్డపై ఇండియా టీంని 0-0 చేసి పడేసింది. ఎప్పటి వరకైతే టీం నుండి ఆ ఐదుగురిని తొలగించారో అప్పటి వరకు మన టీంకి ఈ ఓటములు తప్పవు, ఈ అవమానాలు తప్పవు. నిన్నటి వరకు టెస్ట్ ఫార్మాట్లోనే కొనసాగిన ఫ్లాప్ షో ఇప్పుడు ఓడిఐ ఫార్మాట్ వరకు వచ్చింది. మరి మన టీం ఓడిపోవడానికి కారణమవుతున్న ఆ ఐదుగురు ఎవరో ఒక్కొక్కరిగా తెలుసుకుందాం బాస్. ఇందులో వచ్చే ఫస్ట్ నేమ్ గౌతమ్ గంభీర్. మన టీమిండియా ఈ సిరీస్లో ఓడిపోవడానికి అతిపెద్ద కారణం, ముఖ్య కారణం కోచ్ గౌతమ్ గంభీరే. ఎందుకంటే బాస్, గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక మనం 3 ఓడిఐ సిరీస్లు కోల్పోయాం. ఫస్ట్ శ్రీలంకతో ఓడిపోయాం. శ్రీలంకలో జరిగిన ఓడిఐ సిరీస్లో టీమిండియా ఓడింది. సెకండ్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓడిఐ సిరీస్లో కూడా మన టీమిండియా ఓడిపోయింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో. ఇంతకుముందు చెప్పిన 2 ఓడిఐ సిరీస్లు వాళ్ళ దేశాల్లో జరిగినవి, కానీ న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ మన దేశంలో మన సొంత గడ్డపై జరిగింది. అయినా మన టీం చిత్తుగా ఓడింది. పైగా ఈ సిరీస్లో టీమిండియా ఫుల్ స్క్వాడ్ ఉంది. బట్ న్యూజిలాండ్ టీంని బి టీమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టాప్ క్లాస్ బౌలర్స్ అసలు టీంలోనే లేరు. అంటే మన టీం న్యూజిలాండ్ బి టీంని కూడా ఓడించలేకపోయింది. ఇంతకుముందు బయలాటరల్ సిరీస్లను వరుసగా గెలిచిన మన టీం గౌతమ్ గంభీర్ కోచ్ అవ్వగానే ఓటములను చవి చూడాల్సి వస్తుంది. అందుకే అంటున్నా, మన ఈ ఓటములకు అతిపెద్ద కారణం కోచ్ గౌతమ్ గంభీరే అని. నాకైతే ఇలానే అనిపిస్తుంది బాస్. మరి మీకు ఇలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, ఈ సిరీస్ ఓటమికి కారణం టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బిగ్ టార్గెట్ చేజింగ్లో క్రీజ్లో కుదురుకొని టీంని ముందుండి నడిపించాల్సింది పోయి 10 బంతులాడి కేవలం 3 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు. యాక్చువల్గా ఈ సిరీస్లో ఒకే ఒక్క మ్యాచ్లో రన్స్ చేయగలిగాడు. 2 మ్యాచ్ల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అంతకుముందు తన అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లతో అద్దరగొట్టేవాడు. అందుకే తనకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చారు. బట్ ఈ సిరీస్లో తన రేంజ్కి తగ్గ రన్స్ అయితే సాధించలేకపోయాడు. 338 పరుగుల బిగ్ టార్గెట్ ఛేదనలో వైస్ కెప్టెన్గా టీంని గెలిపించాల్సిన బాధ్యత భుజాలపై వేసుకోవాల్సింది పోయి ముందే చేతులెత్తేశాడు. మరోసారి తన షార్ట్ బాల్ వీక్నెస్కే బలైపోయాడు. నిజంగా బాస్, అయ్యర్ తన కేపబిలిటీకి తగ్గట్టు ఆడుంటే మనం ఈ సిరీస్ ఓడేవాళ్ళమే కాదు. ఇక నెక్స్ట్ ప్లేయర్ రవీంద్ర జడేజా. అసలు జడేజా ఎందుకు టీంలో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు బాస్. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేసి చెప్పండి బాస్. ఈ మ్యాచ్లో జడేజా ఒక్క వికెట్ కూల్చలేకపోయాడు. పోనీ బ్యాటింగ్లో అయినా ఏమైనా పొడిచాడా అంటే జస్ట్ 12 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. అతి పెద్ద టార్గెట్ని ఛేదిస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఏం చేయాలి బాస్? క్రీజ్లో ఫస్ట్ సెట్ అవ్వాలి, మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. బట్ జడ్డు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అసలు జడేజా ఈ మధ్య కాలంలో ఎప్పుడు చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడో నాకైతే అసలు గుర్తు రావట్లేదు బాస్. మీకేమైనా గుర్తుంటే కమెంట్ చేయండి. ఇంకెన్నాళ్ళు జడేజాని టీమిండియా భరించాలో అర్థం కావట్లేదు. తను అసలు మ్యాచ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. అయినా వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇక జడేజా తర్వాత కుల్దీప్ యాదవ్. ఇంతకుముందు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే మన టీమిండియా నెంబర్ 1 స్పిన్ బౌలర్. కానీ ఈ సిరీస్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. తన బౌలింగ్ని న్యూజిలాండ్ బ్యాటర్స్ చితకబాదారు. మరి ముఖ్యంగా డారెల్ మిచెల్ అయితే కుల్దీప్ బౌలింగ్లో పిచ్చి కొట్టేశాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ కేవలం 6 ఓవర్స్ మాత్రమే వేశాడు. ఆ 6 ఓవర్స్లో ఏకంగా 48 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక టీం మెయిన్ స్పిన్నరే ఇలా భారీగా పరుగులు ఇచ్చేశాక టీం ఎలా గెలుస్తుంది చెప్పండి బాస్. ఇక నెక్స్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లో 11 బంతుల్లో 13 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. యాక్చువల్గా థర్డ్ మ్యాచ్లో మాత్రమే కాదు బాస్, ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, సెకండ్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంటే భారీ హిట్టింగ్లకు మారు పేరు. అలాంటి రోహిత్
ఈ సిరీస్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎందుకో ఈ సిరీస్లో రోహిత్ అండర్ ప్రెషర్లో ఆడుతున్నాడేమో అనిపించింది. మంచి స్టార్ట్స్ లభించినా వాటిని బిగ్ నాక్స్ కింద మాత్రం మలచలేకపోయాడు. ఇక వీరందరి వైఫల్యం వల్లే ఈరోజు టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం. మరి బాస్, టీమిండియా ఓటమి బాట నుండి గెలుపు బాట పట్టాలంటే ఏం చేయాలో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.